వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఘనంగా ఈస్టర్ పండుగ. పలు చర్చ్లలో ప్రత్యేక ప్రార్థనలు చేసిన క్రైస్తవులు. ఉపాధ్యాయులు విద్యార్థులకు మంచి విద్యాబోధన అందించి ఆదర్శంగా నిలవాలి. నిజామాబాద్ నగరంలో న్యూ అంబేద్కర్ భవన్లో నిర్వహించిన పండిత పరిషత్ కృతజ్ఞత సభలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ, రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్. నిజామాబాద్ రూరల్ మండలంలో విస్తృతంగా పర్యటించిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి పలు గ్రామాల్లో పర్యటించి అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన. ఘనంగా తెలుగుదేశం పార్టీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు 75వ జన్మదినం శుభాకాంక్షలు తెలిపిన మాజీ సీఎం కేటీఆర్. నిజామాబాద్ నగరంలో కేక్ కట్ చేసి సంబరాలు చేసిన టీడీపీ శ్రేణులు. తెలంగాణ ఆర్టీసీలో ఖాళీలను భర్తీ చేస్తాం. త్వరలోనే 3038 ఖాళీలను భర్తీ చేస్తాం. మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడి. పద్మశాలి కులస్తులు ఐక్యంగా అభివృద్ధి చెందాలి, రాజకీయంగా ఎదగాలి. నగరంలో వినాయక్ నగర్ పద్మశాలి సంఘం 19వ తరఫా ప్రమాణ స్వీకారంలో రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ కార్పొరేషన్ చైర్మన్ ఈరావతి అనిల్ సూచన. కాంగ్రెస్ సహకారంతో ఎంఐఎం హైదరాబాద్లో వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా సమావేశం నిర్వహించింది. అకాల వర్షాలతో రైతులు అల్లాడుతుంటే సీఎం విదేశీ పర్యటనలేంటని ప్రశ్నించిన కేంద్ర మంత్రి బండి సంజయ్. పదవ తరగతి పరీక్షల్లో పాస్ అయ్యేందుకు విద్యార్థులు నానా తంటాలు. సినిమా స్టోరీలు, ప్రేమ కథలు, 500 రూపాయల నోట్లు పెట్టి పాస్ చేయాలని వేడుకలు. భూభారతిలో మార్పులను రైతులు సద్వినియోగం చేసుకోవాలి. డొంకేశ్వర మండలం సత్యగంగవ కళ్యాణ మండపంలో భూభారతి చట్టంపై రైతులకు అవగాహన కల్పించిన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. కుర్మ కులస్తుల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం పాటుపడుతుంది. నగరంలోని హైదరాబాద్ రోడ్లో కుర్మ కుల సంఘాన్ని ప్రారంభిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ, రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి. జిల్లా వ్యాప్తంగా ఈస్టర్ పండుగ అన్ని గ్రామాలలో క్రైస్తవ సోదరులు ఘనంగా నిర్వహించారు. యేసుప్రభుల వారు 2000 సంవత్సరాల క్రితం భూమిపైకి వచ్చి అనేక అద్భుత సూచక క్రియలు చేసి ప్రజల పాపాల నిమిత్తమై సిలువపై మరణించడం, తిరిగి 3వ రోజు లేచాడు. ప్రపంచ మానవాళి పాపాల నిమిత్తం సిలువలో మరణయాగమై తిరిగి 3వ రోజు లేచాడని దేశవ్యాప్తంగా క్రైస్తవ సోదరులు మాసమంతయు ఉపవాసాలు ఉంటూ 40 రోజులు ఉపవాసాల అనంతరం శుభ శుక్రవారం రోజు యేసుప్రభుల వారిని గోలుగోత కుండపై సిలువ మరణం పొంది తిరిగి ఆదివారం రోజు సమాధిని జయించి లేచాడు. అందును బట్టి ప్రపంచవ్యాప్తంగా ఈ రోజు క్రైస్తవ సోదరులు ఈస్టర్ పండుగను జరుపుకోవడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈ రోజు జక్రన్పల్లి మండలంలో పలు చర్చ్లలో ఈస్టర్ వేడుకలను క్రైస్తవ సోదరులు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. తెల్లని వస్త్రాలు ధరించి చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు నృత్యాలు చేస్తూ సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా దైవ సేవకులు బైబిల్ పఠనం చదివి వినిపించారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి నిజామాబాద్ రూరల్ మండలంలో విస్తృతంగా పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి ఆదివారం నిజామాబాద్ రూరల్ మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించారు. రామ్నగర్, శాస్త్రీనగర్, శ్రీనగర్ గ్రామాల్లో పర్యటించి పలు అభివృద్ధి పనులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చాలా చిన్న గ్రామం అయినప్పటికీ ఇక్కడ వ్యవసాయం ఎక్కువ. మరి బయట నుండి చూస్తేనేమో చాలా అభివృద్ధి చెందిన గ్రామంగా కనబడుతుంది. మొన్న నేను నిజంగానే ఎప్పుడు వచ్చినా రామ మందిరం దగ్గరకు వచ్చి అక్కడ దేవుని దర్శనం చేసుకుని వాళ్ళ ఉత్సవాల్లో పాల్గొని వెళ్ళేవాళ్ళం. మొన్న ఒకసారి గ్రామానికి వస్తే మొత్తం అన్ని మట్టి రోడ్లు ఉన్నాయి. అయితే అప్పుడు చెప్పారు వీళ్ళు, ఇక్కడ ఇంతవరకు నీళ్ళు నిలుస్తాయి సార్, మనకి అట్లీస్ట్ మొదలు కొన్ని మట్టి రోడ్లను ఇవ్వండి, గ్రావెల్ రోడ్స్ అని ఇవ్వండి, తర్వాత మనకి వీలైతే సీసీ రోడ్స్ ఇవ్వమని అంటే మరి వాళ్ళ మనము దగ్గర ఒక 22 లక్షలతో మనము రోడ్స్ మన గ్రామంలో వేసుకోవడం జరిగింది. నిజామాబాద్ నగరంలో టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు 75వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు అలుపెరుగని యోధులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 75వ జన్మదిన వేడుకల్లో భాగంగా నిజామాబాద్ పట్టణం దుబ్బా చౌరస్తాలో అంబికా సత్యనారాయణ ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. నారా చంద్రబాబు నాయుడు చేసిన అభివృద్ధిని గుర్తు చేస్తూ నాడు ఐటీ రంగానికి బీజం వేసి ప్రపంచ దేశాలకు పోటీగా తెలంగాణ రాష్ట్రాన్ని ఉంచడం గర్వకారణమని అన్నారు. ఈ వయసులో కూడా రాష్ట్రం అభివృద్ధి కొరకు అనునిత్యం పాటుపడుతూ ప్రజలలో ఉంటూ నిత్య యువకుడిలో ఉండటం ఆయనను ఆదర్శం తీసుకుని ప్రతి ఒక్క యువకుడు ముందుకెళ్లాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వినోద్ కుమార్, బొబ్బ నరసింహారావు, కోయడి నరసింహులు, ఎల్లంకి పురుషోత్తం, మల్లారెడ్డి, లవంగరాజు, ఇప్పలపల్లి విష్ణు, వేముల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ఆర్టీసీలో ఖాళీలను భర్తీ చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. త్వరలోనే 3038 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారు. వీటిలో 2000 డ్రైవర్ పోస్టులు, 743 శ్రామిక ఉద్యోగాలు, 84 డిప్యూటీ సూపరింటెండెంట్, 114 డిప్యూటీ సూపరింటెండెంట్, 25 డిపో మేనేజర్, అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్, 18 అసిస్టెంట్ మెకానికల్ ఇంజనీర్ పోస్టులు, 23 అసిస్టెంట్ ఇంజనీర్, 11 సెక్షన్ ఆఫీసర్, 6 అకౌంట్ ఆఫీసర్స్, 7 మెడికల్ ఆఫీసర్స్ జనరల్, 7 మెడికల్ ఆఫీసర్స్ స్పెషలిస్ట్ పోస్టులు ఉంటాయని చెప్పారు. పద్మశాలి కులస్తులు ఐక్యంగా అభివృద్ధి చెందాలని, రాజకీయంగా ఎదగాలని రాష్ట్ర ఖనిజ అభివృద్ధి సంస్థ చైర్మన్ ఈరవతి అనిల్ కోరారు. పద్మశాలి కులస్తులకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. నగరంలోని వినాయక్ నగర్లో పద్మశాలి సంఘం 19వ తరఫా ప్రమాణ స్వీకార మహోత్సవం ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ ఈరవతి అనిల్ హాజరై మాట్లాడారు. పద్మశాలి కులస్తులు ఐక్యంగా అభివృద్ధి చెందాలన్నారు. రాజకీయంగా ముందుకు రావాలని సూచించారు. పద్మశాలి కులస్తుల అభివృద్ధికి తాను కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. అనంతరం పద్మశాలి నూతన కార్యవర్గాన్ని ఆయన ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పద్మశాలి సంఘం నాయకులు బిజ్జు దత్తాత్రి, పుల్గం హనుమాన్లు, రాపల్లి గురుచరణం, నగర పద్మశాలి సంఘం నాయకులు గంట్యాల వెంకట నరసయ్య, ఎనుగందల మురళి, దాసరి గుండయ్య, ఎస్ఆర్ సత్యపాల్, పెంటం దత్తాత్రి పాల్గొన్నారు. పద్మశాలి సంఘం 19వ తరఫా గౌరవ అధ్యక్షుడిగా చింతశంకర్, అధ్యక్షుడిగా చింత నరేంద్ర, ప్రధాన కార్యదర్శిగా ఏముల శ్రీనివాస్, కోశాధికారిగా పుట్ట వెంకటేశ్వర్లు, సలహాదారులుగా ఏముల నాగభూషణం, కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. తప్పకుండా మీరంతా సంఘ అభివృద్ధికి కృషి చేయాలని, దానికి నా వంతు సహకారాన్ని తప్పకుండా అందజేస్తానని మనస్ఫూర్తిగా ఈ వేదికను తెలియజేస్తున్నాను. ఇక మళ్ళీ ఎన్నికలు కూడా ఉన్నాయి. ఇప్పుడు కార్పొరేషన్ ఎన్నికలు వస్తాయి. మరి మన పద్మశాలి బిడ్డలంతా కూడా మరి తయారు కావాలి. ఇప్పుడు నాకు తెలిసి ఈ నియోజకవర్గంలో 45,000 ఓట్లు ఉన్నాయి. మొత్తం 3 లక్షల ఓట్లు ఉంటే 45,000 ఓట్లు పద్మశాలిలో ఉన్నాయి. ఇది వాస్తవమే కదా. కాంగ్రెస్ సహకారంతోనే ఎంఐఎం హైదరాబాద్లో వక్ఫ్ బిల్లు వ్యతిరేకంగా సమావేశం నిర్వహించిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. అకాల వర్షాలతో రైతులు అల్లాడుతుంటే సీఎం విదేశీ పర్యటనలేంటని ప్రశ్నించారు. అకాల వర్షాలు, వడగండ్ల వానతో వేలాది ఎకరాల్లో పంట దెబ్బతిని రైతులంతా అల్లాడుతుంటే వాళ్లను ఆదుకోవాల్సిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జపాన్ పర్యటన పేరుతో విదేశాలకు వెళ్లడం ఏంటని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రశ్నించారు. రైతులను ఆదుకోవాలని కనీస మంత్రులకైనా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. పెద్దపల్లిలో మాజీ ఎమ్మెల్యేలు గుజ్జుల రామకృష్ణారెడ్డి, చింతల రామచంద్రారెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ మజ్లిస్ పార్టీల తీరుపై మండిపడ్డారు. వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా నిన్న దారుస్సలాంలో జరిగిన బహిరంగ సభ ముమ్మాటికి కాంగ్రెస్ స్పాన్సర్డ్ కార్యక్రమమేనని ఆరోపించారు. వక్ఫ్ ఆస్తులను దోచుకున్న బడా చోళ్లంతా కలిసి నిన్నటి మీటింగ్లో పాల్గొని బీజేపీపై విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు. మజ్లిస్ నేతలు విష సర్పాల కంటే డేంజర్ అని వ్యాఖ్యానించారు. ముస్లిం ఓట్లను దండుకొని ముస్లింలను ఆదుకోకుండా వక్ఫ్ ఆస్తులను దోచుకు తింటున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి స్థలంలో, దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ స్పాన్సర్ చేసినటువంటి మీటింగ్, దారుల్ స్థలంలో జరిగిన మీటింగ్ అంతా కూడా కాంగ్రెస్ పార్టీ సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పాన్సర్ చేసిన మీటింగ్. అది నేను మళ్ళీ చెప్తున్నా, కర్త కర్మ క్రియ అంతా కూడా రేవంత్ రెడ్డి గారు అన్ని రకాలుగా సహాయం చేశారు. వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా మీటింగ్ పెట్టారు. ఈ మీటింగ్ ద్వారా వాళ్ళు సాధించింది ఇలా పేద ముస్లింల పొట్టగొట్టిన బడా చోర్లంతా కలిసి పెట్టిన మీటింగ్. అది మస్జిద్ కు మీటింగ్ పెట్టే హక్కు లేదు, అధికారం లేదు. ఇలా విష సర్పము తన పిల్లలను తానే తింటదట. అంతకంటే డేంజర్ మస్జిద్. 10వ తరగతి పరీక్షలో పాస్ అయ్యేందుకు విద్యార్థులు నానా తంటాలు పడుతుంటారు. కొందరు శ్రద్ధగా చదివి ఉత్తీర్ణులవుతారు. మరికొందరు ఏమీ చదవకుండానే సినిమా స్టోరీలు, ప్రేమ కథలు, తోచిందేదో రాసి ఆన్సర్ షీట్లను నింపుతున్నారు.
10వ తరగతి పరీక్షల్లో పాస్ అయ్యేందుకు విద్యార్థులు నానా తంటాలు పడుతుంటారు. కొందరు శ్రద్ధగా చదివి ఉత్తీర్ణులవుతారు. మరికొందరు ఏమీ చదవకుండానే పరీక్ష హాల్కు వెళ్ళి సినిమా స్టోరీలు, ప్రేమ కథలు తోచిందేదో రాసి ఆన్సర్ షీట్లను నింపేస్తారు. బరువు చూసైనా పాస్ మార్కులు వేస్తారేమోనని. ఇక మరికొందరైతే తమది ఖాళీ బుర్ర, ఎలాగైనా ఈ గండం నుంచి బయటపడేయాలని, మీకు ఎప్పుడూ రుణపడి ఉంటానని పరీక్ష పేపర్లు దిద్దేవారిని వేడుకుంటారు. ఇంకొందరైతే ఆన్సర్ షీట్లలో డబ్బులు పెట్టి తమను పాస్ చేయాలని బతిమలాడుతూ ఉంటారు. అయితే ఇక్కడ ఓ విద్యార్థి మాత్రం తన ప్రేమ భవితవ్యం మీ చేతిలోనే ఉంది, పరీక్షలో పాస్ చేసి నా లవ్ను గెలిపించండి అంటూ పరీక్ష పేపర్లో రాసి బతిమలాడుకున్నాడు. ఈ ఘటన కర్ణాటకలోని బెళగావి జిల్లా చిక్కోడిలో జరిగింది. కర్ణాటకలో ఇటీవల సెకండరీ స్కూల్ లివింగ్ సర్టిఫికేట్ అదేనండి 10వ తరగతి పరీక్షలు పూర్తయ్యాయి. ఉపాధ్యాయులు పేపర్లు దిద్దుతున్నారు. ఈ క్రమంలో ఓ ఆన్సర్ షీట్ దిద్దుతుండగా 500 రూపాయల నోటు కనిపించింది. అందులో దయచేసి నన్ను పాస్ చేయండి, నా ప్రేమ ఇప్పుడు మీ చేతుల్లో ఉంది, నేను పరీక్షలో పాస్ అయితేనే ప్రేమలో కూడా పాస్ అవుతాను, మీరు నన్ను పాస్ చేస్తే డబ్బులు ఇస్తాను, నన్ను పాస్ చేయకపోతే మా అమ్మ నాన్న నన్ను కాలేజీకి పంపించారని విద్యార్థి అని రాసుకొచ్చాడు. అది చూసిన టీచర్ ఫోటో తీసి సోషల్ మీడియాలో పెట్టాడు. అది కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు పిల్లాడికి ఎంత కష్టం వచ్చింది, పాస్ చేసేయండి సార్, పాస్ చేసేయండి, ప్రేమ కోసమై వలలో పడినే పాపం పసివాడు అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఆ విద్యార్థితో పాటు చాలామంది కూడా ఆన్సర్ షీట్లో డబ్బులు పెట్టి పాస్ చేయమంటూ బతిమలాడడం గమనార్హం. కొత్తగా ఏర్పడ్డ భూభారతి ROR చట్టంపై ప్రతి రైతుకు అవగాహన కల్పించడం, అలాగే వాటిలో ఉన్న సమస్యలను పరిష్కరించడమే అధికారుల బాధ్యత అని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అన్నారు. డొంకేశ్వరం మండలం సత్యగంగవ్వ కళ్యాణ మండపంలో కేంద్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన భూభారతి ROR చట్టంపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. భూభారతిలోని జరిగిన మార్పులను నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు వివరించారు. ఆర్మూర్ RDO రాజాగౌడ్ భూభారతిలోని మార్పులను ఎలా రైతులు సద్వినియోగం చేసుకోవాలో ఆయన పూర్తిగా వివరించారు. డొంకేశ్వరం మండలంలోని చుట్టుపక్కల గ్రామాల రైతులు పెద్ద ఎత్తున పాల్గొని వారి సమస్యలను కలెక్టర్ ముందు వివరించారు. భూభారతి చట్టంలో వారి సమస్యలను ఎలా పరిష్కరించాలో కలెక్టర్ వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, నాయకులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సాధారణంగా కింద అప్లికేషన్స్ తీసుకోవడం జరిగింది. మన జిల్లాలో కూడా చాలా మంది ఫార్మర్స్ సాధారణంగా అప్లై చేశారు. ఆ కేసెస్ కూడా ఈ చట్టం పరిధిలోకి వచ్చే విధంగా ఈ చట్టంలో రూపొందించడం జరిగింది. మనకి ఆ కేసులన్నీ కూడా గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన తర్వాత RTO నోటీస్ ఇచ్చిన 90 రోజుల్లో సాధారణ కేసెస్ అనేది డిస్పోజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా సెక్షన్ 8లో లోక్ అదాలత్లో కానీ, రెవెన్యూ కోర్టు ఆర్డర్స్, అదర్వైజ్ సివిల్ కోర్టు డిగ్రీస్ కానీ, అసైన్మెంట్ ల్యాబ్స్, ఇనాముకు సంబంధించిన ORC పట్టాలు ఇవ్వడము, 3080 సర్టిఫికేట్స్, ఇవన్నీ కూడా RTO ఇస్తారు. ఉపాధ్యాయులు అంకిత భావంతో పనిచేస్తూ విద్యార్థుల అభ్యున్నతికి పాటుపడాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ సూచించారు. నగరంలోని ఖలీల్వాడిలోని న్యూ అంబేద్కర్ భవన్లో రాష్ట్రీయ పండిత పరిషత్ కృతజ్ఞత సభకు ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ హాజరయ్యారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ ఉపాధ్యాయులు అంకిత భావంతో పనిచేస్తూ విద్యార్థుల ఉన్నతికి పాల్పడాలని సూచించారు. పేద ప్రజలు ప్రభుత్వ పాఠశాలలో చదువుతారు కాబట్టి వారికి మంచి విద్యను అందించి అభివృద్ధికి పాటుపడాలని కోరారు. ఇంకా ఈ కార్యక్రమంలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్, DEO అశోక్, మార్కెట్ కమిటీ చైర్మన్ మోపగంగారెడ్డి, నరల రత్నాకర్, జావేద్ అక్రమ్లు తదితరులు పాల్గొన్నారు. ఇది మైండ్ సెట్ చేంజ్ కావాలంటే ఇప్పుడు అకాడమిక్ మళ్ళీ ఇంప్రూవ్ అవుతుంది. DO గారు ఇక్కడ ఏ స్కూల్స్లో కూడా సంఖ్య తగ్గకుండా అశోక్ తర్వాత వాళ్ళకు అందరికీ అక్కడ సంఖ్యతో సహా మీరు డ్యూటీస్ వేయండి. ఆ ప్రాంతంలో ఉన్న టీచర్స్, హెడ్ మాస్టర్స్ వాళ్ళకు కూడా మీ స్టాఫ్తో వాళ్ళది కలిసి కౌన్సిలింగ్ చేయండి. ఎందుకు మీ స్కూల్లో ఏం తక్కువ ఉంది చెప్పండి. బాత్రూమ్సా, డ్రింకింగ్ వాటరా, ఎలక్ట్రిసిటీయా, లేకుంటే బస్ సౌలత్ ఉన్నదా లేదా, వాళ్ళకు మనం ఆర్టీసీ వాళ్ళకి చెప్పి ఆర్టీసీ ప్రొవైడ్ చేద్దాం. మనకు వాళ్ళకు ఇతర సౌకర్యాలు ఏం లేకున్నా మీ దగ్గర డబ్బులు ఉన్నాయి, మాకు కూడా గవర్నమెంట్ 2 crores ఇచ్చింది. ఈ స్కూల్స్లలో డ్రింకింగ్ వాటర్ కానీ, అడిషనల్ రూమ్స్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, ఈ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయమని మా దగ్గర కూడా డబ్బులు ఉన్నాయి, భూపత్ రెడ్డి సాబ్ దగ్గర ఉన్నాయి, అందరు ఎమ్మెల్యేలకు ఇచ్చినారు 2 crores. దాంతో మీరు అందరూ ఈ విద్యార్థుల వాళ్ళ తండ్రులకు ఆ మైండ్ సెట్లో మార్పించే ప్రయత్నం చేయండి. లేకుండా ఈళ్ళే కూర్చొని సాలరీస్ లక్షలు డ్రా చేస్తూ ఉంటే అది రాష్ట్రం ఇప్పటికే అప్పుల పాలైంది. 4000 స్కూల్స్ TRS హయాంలో బంద్ అయినాయి. ఆ 4000 స్కూల్స్కు
మళ్ళీ బంద్ అయిన స్కూళ్ళలో మళ్ళీ రావాలంటే వాళ్ళకు ఒక నమ్మకం కదల, అరే ఈడ ఎడ్యుకేషన్ బాగా చెప్తున్నారు, ఈ స్కూల్లో హిందీ టీచర్ బాగున్నారు, తెలుగు పండిత్ బాగున్నారు, ఉర్దూ అచ్చా బోల్నే వాళ్ళే हमारे టీచర్స్ హై, ఆ నమ్మకం కలిగినప్పుడే ఆ విద్యార్థులు గవర్నమెంట్ స్కూల్లో వస్తారు. అక్కడ 8,000 రూపాయలకే టీచర్లు వస్తున్నారు ప్రైవేట్ స్కూల్లో. మనం 80,000 ఇచ్చిన తర్వాత మనకు పిల్లలు రావడం లేదు. దాంట్లో ఈ మైండ్ సెట్కు మీరు రెస్పాన్సిబుల్, మీరే అని కాదు, మేము నాయకులము, గ్రామ సర్పంచ్ నుంచి పడితే పై వరకు కూడా మా బాధ్యత కూడా ఉంది. మా పిల్లలకు కూడా గవర్నమెంట్ స్కూల్లోనే చదివిస్తూ ఉంటే, మా వాళ్ళకు కూడా ఉంటే వాళ్ళకు కూడా అని వీళ్ళ పిల్లలు కూడా అలానే చదువుతున్నారు, నాయకుల పిల్లలు కూడా మేము ఎందుకు చదువుతాను ఆడ స్కూల్లో సెంట్ అనే ఇట్లా రాయగానే అలబోతున్నారు. దర్పల్లి మండలంలోని దమ్మన్నపేట్ గ్రామంలో పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి 7వ ఆలయ వార్షికోత్సవ వేడుకలు కన్నుల పండుగలా నిర్వహించారు. గణపతి హోమం, భగవద్గీత పారాయణం, భజన, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించి భక్తి ప్రపత్తులు చాటుతున్నారు. ఆలయ అర్చకులు ఉదయాన్నే స్వామివారిని అందంగా ముస్తాబు చేశారు. ఆర్ బ్రహ్మం గోవింద మాంబ కళ్యాణం వేద పండితుల మంత్రోచ్చరణలతో, మృదంగ వాయిద్యాలతో, భజన భక్తుల భక్తి పాటలతో అంగరంగ వైభవంగా జరిగింది. శ్రీ బ్రహ్మంగారి ఆలయ ప్రాంగణం హరినామ సంకీర్తనతో మారుమ్రోగింది. వందలాది భక్తులు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. అనంతరం అభిషేకాలు నిర్వహించి గీత పారాయణం, భజన, సత్సంగం నిర్వహించారు. వచ్చిన భక్తులకు అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. పురోహితులు శ్రీనివాస్ మాట్లాడుతూ బ్రహ్మంగారి కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగ నిర్వహించడం ఆనందించదగ్గ విషయమని, చిన్న గ్రామమైన దమ్మన్నపేటలో బ్రహ్మంగారి ఆలయ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించడం గొప్ప విషయమని, అంతరించిపోతున్న హైందవ సంస్కృతిని కాపాడుకోవడం ప్రతి హిందూ బాధ్యత అని అన్నారు. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతనతో మనసును ప్రశాంతతతో ఉంచుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల విశ్వబ్రాహ్మణులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్. నగరంలోని హైదరాబాద్ రోడ్లో పట్టణ కుర్మ సంఘాన్ని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ప్రారంభించారు. నగరంలోని హైదరాబాద్ రోడ్లో పట్టణ కుర్మ సంఘాన్ని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుర్మ కులస్తుల అభ్యున్నతికి కాంగ్రెస్ ప్రభుత్వం పాటుపడుతుందన్నారు. కుర్మ కులస్తులు ఐక్యంగా అభివృద్ధి చెందాలన్నారు. ఈ కార్యక్రమంలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి, నూడా చైర్మన్ కేశవేణు, రైతు కమిషన్ రాష్ట్ర సభ్యుడు గడుగు గంగాధర్, నరాల రత్నాకర్ తదితరులు పాల్గొన్నారు. సన్మానం చేస్తున్నారంటే అంత మా మధ్యలో ఆ ప్రేమ, ఆ బంధం ఉంది. ఈ బంధం నిజామాబాద్లో కూడా ఎట్లనే గంగా జమున దయచేసి కంటిన్యూ కావాలా. అందరం కలిసి వచ్చి నిజామాబాద్కు ఒక మంచి పేరు తీసుకొస్తాం. డెవలప్మెంట్లో బాగా చేసుకొని అందరూ చెప్తున్నా 400 కోట్లు. ఇలా మన ముందు కరీంనగర్ వెళ్తామా, సిద్దిపేట వెళ్తాం, మన ముందు ఎక్కడి నుంచి వెళ్ళిపోయిన కోసం మనం ఆటాలి. కానీ ఇప్పుడు మళ్ళీ వాళ్ళకంటే ముందుకు పోవాలంటే మీ ఎంత సహకారం తప్పనిసరిగా నా ఒక్కరికి క్రెడిట్ రాదు. కేశవ్ ప్రెసిడెంట్ ఎవరు, పార్టీ ప్రెసిడెంట్ నూడా, అది గవర్నమెంట్ పోస్ట్. నిజామాబాద్ అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్ ఎవరు,
వేణు ఆయన దగ్గర కూడా 20 కోట్లు వేసింది. ఇంకా వచ్చినందుకు కాదు, డెవలప్మెంట్ చేసినందుకు, కానీ సంఘాల గారికి ఇచ్చినందుకు అధికారం లేదు. అదేమో రోడ్స్, బిల్డింగ్స్, ఇంకా గవర్నమెంట్ స్కూల్ బిల్డింగ్లు, కాలేజ్ బిల్డింగ్లు ఇవ్వచ్చు. నాకేమో సర్వాధికారం అందరికీ వచ్చినాయి, ఎవరికంటే వాళ్ళకి వచ్చినాయి. అట్లా ఇద్దరం పెద్దన్న తమ్ముడు తీరు, అన్నదమ్ముడు తీరు, అట్లనే ఇక మా అందరికీ సూపర్ పరిచయంగా ఆయన సగం పేరు ముస్లిమే ఉన్నది. మా రత్నాకర్ అంటే మౌలానా రత్నాకర్ అంటారు, అంత ఫేమస్ ఉన్నాడు. కలిసి ఈ నిజామాబాద్కి డెవలప్ చేసుకుంటా మంచి ఎయిర్ కండిషన్ ఇలాంటి చిన్న ఫంక్షన్లకు చాలా బాగుంటుంది. లైట్ కాన్ఫరెన్స్లో కూడా ఇవ్వండి కొంతమందికి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు కేటీఆర్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ మాజీ మంత్రి గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైదరాబాద్ అభివృద్ధిలో చంద్రబాబు పాత్ర ఉందని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. తెలంగాణ భవన్లో చేరికల సమావేశంలో కేటీఆర్ ప్రసంగించారు. ఈ సందర్భంగా చంద్రబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా తెలిపారు. హైదరాబాద్కు ఐటీ కంపెనీలు తీసుకురావడంలో చంద్రబాబు నాయుడుకు కృషి ఉందని వివరించారు. అలాంటి నాయకులు భవిష్యత్తులో మరింత మంది రావాలని కూడా వెల్లడించారు. అదే సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు కూడా చేశారు కేటీఆర్. కాంగ్రెస్ పార్టీ మోసపూరితమైన హామీలను వచ్చి తెలంగాణ ప్రజలను మోసం చేసిందని ఫైర్ అయ్యారు. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి అలాగే చంద్రబాబు నాయుడు ఇద్దరు మంచి పనులు చేశారని, కానీ రేవంత్ రెడ్డి మాత్రం దారుణంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా రేవంత్ రెడ్డి చర్యలు తీసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 6 గ్యారంటీలు అధికారంలోకి వచ్చి ఒక గ్యారంటీ అమలు చేయకుండానే ప్రజలను మోసం చేస్తూ ముందుకు వెళ్తుందని నిప్పులు జరిగారు కేటీఆర్. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి జన్మదినం, వారికి కూడా నా హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు. వారు కూడా చేసింది, వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా కొన్ని పనులు జరిగినాయి హైదరాబాద్లో. ఇక్కడ కొన్ని ఐటీ కంపెనీలు తేవడంలో కానీ ఇంకోటి కానీ వారికి కూడా మనం తప్పకుండా గుర్తు చేసుకోవాలి. ఎందుకు చెప్తున్నా అంటే సంస్కారవంతమైన ప్రభుత్వం అంటే అట్లా ప్రవర్తిస్తుంది. మనం 10 ఏళ్ళు ఉన్నాం ప్రభుత్వంలో, కానీ ఎన్నడూ నీ ఆనవాళ్ళు దుర్చేస్తా, నేను ఇది చేస్తా, చెరిపేస్తా అనలే. ఆనవాళ్ళు దుర్పేసుడు అంటే అది ఎప్పటికీ అనాగరిక రాజుల కాలం నాటి కథ. ఒక రాజు ఇంకో రాజ్యం మీద దండయాత్ర చేసి దాన్ని గెలుచుకుంటే ఆ రాజ్యం యొక్క ఆనవాళ్ళను విడిచే ప్రయత్నం అప్పట్లో ఎదురు. కానీ దండయాత్రలు చేసిన రాజులు కూడా కాకతీయుల ఆనవాళ్ళు వచ్చి వీళ్ళు ఆసఫ్ జాహీలు, కుతుబ్ షాహీలు వాళ్ళు దుడిపేయలే. ఇంకా చెరువులు తవ్విరు, చెరువులు తవ్వుతుంది, పుడిచేస్తావు పోయి మళ్ళీ పుడిచాం కదా. మంచి పనులు చేస్తే దాన్ని చెడగొట్టద్దు. కానీ ఈ ప్రభుత్వం చేస్తున్న కిరాతకపు పని ఏంది అంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, వాళ్ళు మంచి పనులు చేయరు, చేసిన మంచి పనులు ఆపుతారు. ఇది వీళ్ళ తెలివి. మీరు ఆలోచించండి ఒక్కసారి. మనం ఎవ్వరం కూడా హైదరాబాద్ నగర అభివృద్ధికో తెలంగాణ అభివృద్ధికో తెలంగాణలో పేదలకు మంచి జరుగుతుంటేనో అందరం కూడా సహకరిస్తాం, అందరం కూడా సపోర్ట్లు కొడతాం, అవసరమైతే ముంగటి వరుసలు నిలబడి మంచి పని చేస్తున్నారని చెప్తాం. కానీ ఏం జరుగుతుంది వాళ్ళ 16 నెలల్లో? వీళ్ళే కదా చెప్పింది. బాన్స్వాడ సమ్మేశ్వర కాలనీలో భారీ చోరీ జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పట్టణంలోని సంగమేశ్వర కాలనీలో చోరీ జరిగింది. చనంకరి అంజయ్య సోదరి తల్లి సాయమ్మ ఇతర కుటుంబ సభ్యులు రాత్రిపూట ఉడకపోత ఉండడంతో కింద ఇంటికి తాళం వేసి పైన దవ్వాపై పడుకున్నారు. అర్ధరాత్రి సమయంలో తాళాలు పగలగొట్టి దొంగలు ఇంట్లో చొరబడి సుమారు 12 తులాల బంగారం, 20 తులాల వెండి, 21,000 నగదు ఎత్తుకెళ్లినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. సిఐ అశోక్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎవరు కూడా ఇంటికి తాళాలు వేసి అజాగ్రత్తగా ఉండకూడదని, డాబాపై పడుకున్నా, ఆరు బయట పడుకున్నా, ఇతర గ్రామాలకు వెళ్లినా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు సూచించారు. సాయమ్మ అనే 60 ఇయర్స్ వృద్ధురాలు తన ఇంట్లో నిన్న తన కూతురు రావడం వల్ల కూతురు మరియు ఈమె ఇద్దరు కూడా రాత్రిపూట భోజనం చేసిన తర్వాత రాత్రి 10 గంటల సమయంలో ఇదే ఇంటి పైన తాళం వేసుకొని బిల్డింగ్ పైన పడుకోవడం జరిగింది. తర్వాత ఉదయం 6:30 ప్రాంతంలో కిందికి వచ్చి చూసుకునేసరికి వారి తలుపులు పగలగొట్టబడి, బీరువాలు కూడా పగలగొట్టబడి దాంట్లో ఉన్న విలువైన బంగారు ఆభరణం చోరీ చేయడం జరిగింది. ఇది మాత్రం రాత్రి వేళల్లో బిల్డింగ్ పైన పడుకోవడం వల్లనే జరిగిందని తెలుస్తుంది. టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబుకు బీఆర్ఎస్ చీఫ్ మాజీ సీఎం కేసీఆర్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తెలుగుదేశం పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు 75వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ చంద్రబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. నిరంతరం ప్రజాసేవకు అంకితమైన వారి జీవితం ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు సుఖశాంతులతో వర్ధిల్లాలని కేసీఆర్ ఆకాంక్షించారు. ప్రజలకు మరింత సుభిక్షంగా పాలన అందించేందుకు దేవుడు వారికి మరింత శక్తినివ్వాలని కోరుకున్నానని పేర్కొన్నారు. మరోవైపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా చంద్రబాబుకు బర్త్డే విషెస్ తెలియజేశారు. చంద్రబాబు వల్లే తెలంగాణలో ఐటీ అభివృద్ధి చెందిందని కొనియాడారు.
నగరంలోని నాల్కల్ రోడ్లో గల ఓ ఫంక్షన్ హాల్లో ఆర్య సమాజ్ హెచ్ఎం గోనె రాజేశ్వర్ ఉద్యోగ విరమణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. నగరంలోని నాల్కల్ రోడ్లో గల ఓ ఫంక్షన్ హాల్లో ఆర్య సమాజ్ హెచ్ఎం గోనె రాజేశ్వర్ ఉద్యోగ విరమణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తోటి ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్థులు పాల్గొని హెచ్ఎం రాజేశ్వర్ను శాలువా పూలమాలతో సత్కరించారు. అనంతరం తోటి ఉపాధ్యాయులు మాట్లాడుతూ హెచ్ఎం రాజేశ్వర్ సుదీర్ఘకాలంగా ఉపాధ్యాయుడిగా సేవలందించి ఎంతో మంది విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపారని కొనియాడారు. ప్రతి ఒక్కరితో ఆప్యాయంగా ఉంటూ అంకిత భావంతో విద్యార్థుల ఉన్నతిని కోరుకునేవాడని చెప్పారు. ఈ కార్యక్రమంలో పూర్వ ఉపాధ్యాయులు సమతమ్మ, మురళి, పశుపతినాథ శర్మ, ప్రశాంత్ వర్మ, పూర్వ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 27న వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు భారీ ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొనాలని బోధన్ ఎమ్మెల్యే షకీల్ అమీర్ పిలుపునిచ్చారు. బోధన్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల రజతోత్సవ మహాసభ ఈ నెల 27వ తేదీన వరంగల్ ఎల్కతుర్తిలో భారీ బహిరంగ సభను జయప్రదం చేయాలని బోధన్ మాజీ ఎమ్మెల్యే మహమ్మద్ షకీల్ అమీర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. ఆ గ్యారెంటీ అయితే చేయలే, ఆ గ్యారెంటీలు అంతా దండలో పోయినాయి, మొత్తం అర్థమైపోయినాయి. కానీ సామాన్య వ్యక్తి కోరుకునే పరిశ్రమలు ఏమున్నాయి? దవాఖానా అనేది చాలా ముఖ్యమైన విషయం. సీఎం రిలీఫ్ ఫండ్ ఉంటుంది, దవాఖానా ఉంటుంది, చిన్న చిన్న సమస్యలు ఉంటాయి, ఏదైనా ఉంటుంది. నా మనసు మొత్తం ఇక్కడే ఉంటుంది, నా జీవితం ఇక్కడే పుట్టినా, ఇక్కడే పెరిగినా. ఆ ప్రజల ఆవేదన ఇలా నేను పడుకుంటే అన్న 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 అని పిలుస్తున్నారని నాకు ఒక బాధ. ఎందుకంటే పాపం ఏ సమస్యలో ఉన్నాడు నాకు తెలియదు, ఏ కష్టంలో ఉన్నాడు నాకు తెలియదు. ఈరోజు ప్రజల పరిస్థితి దిక్కు లేకుండా ఒక్క మీద చిన్న కళ లేదు. వేసవి సెలవులు ప్రారంభం కావడంతో తిరుమల తిరుపతి దేవస్థానానికి భక్తుల రద్దీ పెరిగింది. వేసవి సెలవులు అందులోనూ ఇవాళ ఆదివారం కావడంతో స్వామివారి దర్శనానికి భారీగా భక్తులు తరలి వస్తున్నారు. ఉదయం నుంచే క్యూ లైన్లలో వేచి ఉన్నారు. ప్రత్యేక పూజలు చేయించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. దీంతో ఉచిత దర్శనానికి 3 గంటల సమయం, ప్రత్యేక దర్శనానికి గంటకు పైగా సమయం పడుతుంది. రద్దీ దృష్ట్యా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. అలాగే వేసవి తాపాన్ని దృష్టిలో ఉంచుకొని ఆలయ సిబ్బంది చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. నగరంలోని అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో 14 ఏప్రిల్ 2025 నుండి 20 ఏప్రిల్ 2025 వరకు అగ్నిమాపక వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. అగ్నిమాపక వారోత్సవాల ముగింపు కార్యక్రమంలో భాగంగా పలు విద్యాసంస్థలకు సంబంధించిన విద్యార్థులకు నిర్వహించిన ఎస్ఏ రైటింగ్, డ్రాయింగ్ కాంపిటీషన్ పోటీలలో మా ఎస్ఆర్టీజీ విద్యార్థులు 2వ, 3వ స్థానాలలో నిలిచారు. ఈ వారోత్సవాల ముగింపు కార్యక్రమం నగర డిఎఫ్ఓ పరమేశ్వర్, ఎస్ఎఫ్ఓ నర్సింగ్రావు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఇందులో కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన సిపి సాయి చైతన్య చేతుల మీదుగా మా విద్యార్థులకు బహుమతులు ప్రదానం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జోనల్ ఇన్ఛార్జ్ ప్రణీత్ కుమార్, ప్రిన్సిపల్ సరళ, ఏఓ ప్రవీణ్, ఉపాధ్యాయుడు శ్రవణ్ కుమార్ విద్యార్థులను అన్ని రంగాలలో ఎల్లప్పుడూ ప్రోత్సహించేందుకు ఎస్ఆర్ యాజమాన్యం ముందుంటుందని తెలిపారు. బేస్బాల్ నేషనల్ పోటీలకు జెడ్పీహెచ్ఎస్ ముష్కూరు విద్యార్థిని ఎంపికైంది. ఈ సందర్భంగా హారికను పాఠశాల ప్రధానోపాధ్యాయులు రమేష్, ఫిజికల్ డైరెక్టర్ సుజాతలు సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ గత సంవత్సరం నవంబర్లో 16 నుంచి 18 వరకు ఎన్టీఆర్ స్టేడియం నిర్మల్లో జరిగిన 68వ రాష్ట్ర స్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ బేస్బాల్ క్రీడల్లో హారిక చక్కని ప్రతిభ కనబర్చి జాతీయ స్థాయికి ఎంపికైందన్నారు. ఢిల్లీలో జరిగే 68వ జాతీయ స్థాయి పోటీలలో ఆమె పాల్గొనడం జరుగుతుందని, రానున్న రోజుల్లో అంతర్జాతీయ స్థాయికి సైతం ఎదగాలన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు గంగగౌడ్, కొడిగల్ల గణేష్, కర్రోల గంగారెడ్డి, ఎన్ గణేష్లు విద్యార్థికి ఆర్థిక సాయం అందించి శుభాభినందనలు చెప్పారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుండి 9వ తరగతి చదువుతున్నటువంటి కర్రల్ల హారిక 2024 నవంబరు 16వ తేదీ నుండి 18వ తేదీల మధ్య జరిగినటువంటి రాష్ట్ర స్థాయి బేస్బాల్ పోటీ లోపల పాల్గొని మా విద్యార్థిని జాతీయ స్థాయికి సెలెక్ట్ కావడం అనేటువంటిది జరిగింది. ఈ నెల 22 నుండి న్యూఢిల్లీలో జరుగుతున్నటువంటి జాతీయ స్థాయి బేస్బాల్ పోటీలకు మా పాఠశాల విద్యార్థిని కర్రల్ల హారిక 9th క్లాస్ గారు సెలెక్ట్ కావడం అనేటువంటిది. ప్రకృతి ప్రేమికుడైన నవజీవి రామయ్య అకాల మరణం తీరని లోటని, కోటి మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు కృషి చేసిన ఆయన ఎప్పుడూ బ్రతికే ఉంటారని రోటరీ క్లబ్ అధ్యక్షులు రజనీష్ కిరణ్ అన్నారు.
ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో నవజీవి రామయ్య అకాల మరణం చెందడంతో ఆయన చిత్రపటానికి రోటరీ క్లబ్ సభ్యులు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం అధ్యక్షులు రజనీష్ కిరాడ్, రోటరియన్ గోపికృష్ణ మాట్లాడుతూ ప్రకృతి పర్యావరణం కోసం ఎంతో కృషి చేసిన ఆయన అకాల మరణం చెందడం ఎంతో బాధాకరమన్నారు. ప్రతి విద్యార్థి ఆయన స్ఫూర్తిగా తీసుకుని పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో రోటరీ కార్యదర్శి రాసానంద్, సభ్యులు కాంతి గంగారెడ్డి, చరణ్ రెడ్డి తదితరులు ఉన్నారు. ప్రభుత్వం గుర్తించి 2017లో పద్మశ్రీ అవార్డు రావడం ఎంతో సంతోషదాయకం. అదేవిధంగా ఆయన ఎన్నో అవార్డులు అందుకోవడం జరిగింది. అదేవిధంగా ఖమ్మం జిల్లా వాస్తవ్యమైనటువంటి ఆయన మరి మా తమ్ముడు తులసి కుమార్ను ఉత్తమ సామాజిక సేవగా సన్మానం చేయడంలో ఆయన చేతుల మీదుగా అవార్డులు అందుకోవడము మరి మా అందరికీ రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ అందరికీ కూడా గర్వకారణంగా భావిస్తున్నాం. అటువంటి మహా వ్యక్తి, ఒక గొప్ప వ్యక్తి, అంటే డబ్బు లేకున్నా ధనం లేకున్నా కూడా మనం సమాజానికి చేయాల్సింది ఎంతో ఉందని ఆయన చాటి చెప్పడం జరిగింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఘనంగా ఈస్టర్ పండుగ, పలు చర్చ్లలో ప్రత్యేక ప్రార్థనలు చేసిన క్రైస్తవులు. ఉపాధ్యాయులు విద్యార్థులకు మంచి విద్యాబోధన అందించి ఆదర్శంగా నిలవాలి. నిజామాబాద్ నగరంలో న్యూ అంబేద్కర్ భవన్లో నిర్వహించిన పండిత పరిషత్ కృతజ్ఞత సభలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ, రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్. నిజామాబాద్ రూరల్ మండలంలో విస్తృతంగా పర్యటించిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి పలు గ్రామాల్లో పర్యటించి అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన. ఘనంగా తెలుగుదేశం పార్టీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు 75వ జన్మదినం శుభాకాంక్షలు తెలిపిన మాజీ సీఎం కేసీఆర్, కేటీఆర్. నిజామాబాద్ నగరంలో కేక్ కట్ చేసి సంబరాలు చేసిన టీడీపీ శ్రేణులు. తెలంగాణ ఆర్టీసీలో ఖాళీలను భర్తీ చేస్తాం, త్వరలోనే 3038 ఖాళీలను భర్తీ చేస్తాం, మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడి. పద్మశాలి కులస్తులు ఐక్యంగా అభివృద్ధి చెందాలి, రాజకీయంగా ఎదగాలి. నగరంలో వినాయక్ నగర్ పద్మశాలి సంఘం 19వ తరఫా ప్రమాణ స్వీకారంలో రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ కార్పొరేషన్ చైర్మన్ ఈరావతి అనిల్ సూచన. కాంగ్రెస్ సహకారంతో ఎంఐఎం హైదరాబాద్లో వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా సమావేశం నిర్వహించింది. అకాల వర్షాలతో రైతులు అల్లాడుతుంటే సీఎం విదేశీ పర్యటనలేంటని ప్రశ్నించిన కేంద్ర మంత్రి బండి సంజయ్. పదవ తరగతి పరీక్షల్లో పాస్ అయ్యేందుకు విద్యార్థులు నానా తంటాలు. సినిమా స్టోరీలు, ప్రేమ కథలు, 500 రూపాయల నోట్లు పెట్టి పాస్ చేయాలని వేడుకలు. భూభారతిలో మార్పులను రైతులు సద్వినియోగం చేసుకోవాలి. డొంకేశ్వర మండలం సత్యగంగవ కళ్యాణ మండపంలో భూభారతి చట్టంపై రైతులకు అవగాహన కల్పించిన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. కుర్మ కులస్తుల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం పాటుపడుతుంది. నగరంలోని హైదరాబాద్ రోడ్లో కుర్మ కుల సంఘాన్ని ప్రారంభిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ, రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL న్యూస్.